సుభాష్ గారు, మీరు పుష్పలీల గారి దగ్గరకు పోయే ముందు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీ ఫేవర్ లో ఉన్నాయి, కానీ కొద్దిమంది బార్డర్లు చెప్తున్నారు, కొద్దిమంది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటున్నారు. చూడండి, ఇప్పుడు హర్యానాలో కూడా యాక్చువల్లీ హర్యానా ఎగ్జిట్ పోల్స్ కనుక చూస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తుందని చెప్పి చాలా క్లియర్ గా ఉన్నారు. బట్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ హర్యానాలో వచ్చింది. అలాగే మహారాష్ట్రలో కూడా అట్లే ఉన్నాను. ఇవాళ మనం అంటే ట్రెండ్స్ ఇవాళ కనుక చూస్తే, అంటే మీకు ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ 6:30 అని చెప్తున్నారు, మనం కనుక ఒక గంట 2 గంటల తర్వాత ఇవి మళ్ళా శాంపుల్ అనాలిసిస్ కనుక చూసుకుంటే డెఫినెట్లీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ మా అంచనా ప్రకారం 45 స్థానాలు కంపల్సరీ వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో ఏమంటే ఇప్పుడు ఒకటి క్లియర్ అండి, ఒకటి క్లియర్ ఏమంటే ఇప్పుడు ఎంత కాంగ్రెస్ పార్టీ ఎంత చెప్పినా కూడా, ఎంత నెరేటివ్ ఫాల్స్ నెరేటివ్ పెట్టినా కూడా, పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఎంత మాట్లాడినా కూడా, ఎన్ని ఏంటంటే మేనిఫెస్టోలు పెట్టినా, ఎన్ని గ్యారంటీస్ ఇచ్చినా కూడా ప్రజలు నమ్మే విశ్వాసత లేదని చెప్పి క్లియర్ జస్ట్ ఏర్పడుతుంది. తెలంగాణలో, మహారాష్ట్ర ఏంటంటే ఇక్కడ ఏంటంటే మొత్తం కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్ లో తప్పితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఆదరణ ఎక్కడ లేదన్నాడు. అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ ఇవాళ ఏంటంటే ఈ యొక్క 2 రాష్ట్రాల్లో వచ్చింది తప్పితే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సరైన ఫలితాలు లేదు. అంటే ఇది రాహుల్ గాంధీ మీద నమ్మకం పోయింది, ఆయన చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు పార్లమెంట్ లో కానీ బయట కానీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు పీపుల్స్ మ్యాండేట్ అనేది చాలా ఇంపార్టెంట్ వరద గారు. సో అందులో మీరు ఎంత చెప్పినా, అంటే వేరే వాళ్ళు ఎవరు చెప్పినా ఏం చెప్పినా కూడా మన ఎన్నికల ఫలితాలు అనేది మళ్ళా ఒక ఫాల్స్ నెరేటివ్, ఈవీఎం కూడా ట్యాంపరింగ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు, లేకుంటే పోలీసులను పెట్టి ఓట్లు ఇప్పిస్తున్నారని చెప్పి ఎంత చెప్పినా కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది తప్ప ఏంటంటే రాదు. ఇప్పుడు మనకి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కనుక చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి అంత సరైన ఫలితాలు ఎప్పుడు ఏంటంటే మొత్తం రావట్లేదు. మహారాష్ట్రలో చూడండి, హర్యానాలో, మధ్యప్రదేశ్ చూడండి, రాజస్థాన్ లో చూడండి, ఎక్కడ చూసినా కూడా ఈ అంటే అసలు ఫలితాలే రావు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందో అనేది కూడా మనం భూతత్వం పెంచుకునే కూడా పరిస్థితి లేదు. సో భారతీయ జనతా పార్టీకి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంది. ఇదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల దగ్గర నుంచి, ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మేమైతే ఆశిస్తాం. ఓకే, పుష్పలీల గారు, భరత్ గారు, థ్యాంక్ యూ.